శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఒకప్పుడు మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి, మనకు వస్తున్నటువంటి దుఃఖాల కారణం ఏంటి, ఇలాంటి అనేక విషయాలు మనకు తెలియాలంటే ఒక సరైన గురువు మనకు దొరకాలి. కానీ దానికోసం ఎక్కడెక్కడికో మనం ప్రయాసాలు చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మారుతున్న యుగంలో ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు మనతో పాటే జీవిస్తూ మనల్ని ఒక గొప్ప మార్గంలోకి తీసుకెళ్తున్నారు. మరి అలాంటి వారిలో ఒకరు అనురాధ నరేష్ గారు. వారు ఈ రోజున వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. చాలా సంతోషం అమ్మా, మీరు మాకు సమయం ఇచ్చారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి, నన్ను ఇక్కడికి పిలిచినందుకు. ఎవరిదైనా కూడా వారి యొక్క జర్నీ ఎట్లా ప్రారంభమైంది ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ముందు ఒక మంచి విషయంతో స్టార్ట్ చేద్దామమ్మా. ఏంటంటే చాలామంది ఆనందానికి దూరంగా ఉంటున్నామంటారు, నిత్యం దుఃఖంలో ఉంటారు, మాకు కష్టాలు వస్తున్నాయి అంటారు. అసలు ఈ దుఃఖం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది మనిషికి? దీనికి గల కారణం ఏంటి? అసలు ఆనందం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి? ఈ బాధ అనేది మన శారీరకానికి సంబంధించిందా, మానసికానికి సంబంధించిందా? దాన్ని ఎట్లా మనం రిమూవ్ చేసుకోవాలమ్మా? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా నా గోలే మన ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్తీనెస్ కోసం అన్నమాట. మనము మనల్ని తెలుసుకున్నప్పుడే మనకు అసలైన సంతోషం వస్తుంది. అది ఎక్కడో మనం వెతుక్కోనక్కర్లేదు. మన సెల్ఫ్ని మనం తెలుసుకొని మనం ఇతరులకు ఇవ్వగలిగేది అదొకటి. బయట నుంచి మనం తెచ్చుకోవడానికి ఏమీ లేదు. రమణ మహర్షి గారు అన్నట్టు హూ యామ్ ఐ, ఫస్ట్ నేను తెలుసుకుంటే అప్పుడు మనం వికసిస్తాం అన్నమాట. మన చుట్టూ ఏముందో ఫస్ట్ కనపడడానికి మనమే కారణం. మన మనసు ఆనందంగా హ్యాపీగా ఉందనుకోండి, మనకు చుట్టూ జీవితం కూడా అలానే కనిపిస్తుంది. సో ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మన సెల్ఫ్ లవ్ కానీ, మన సెల్ఫ్ టాక్ కానీ, మనం ఏంటో మనం తెలుసుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంటే అమ్మ, ఇప్పుడు ఈ కారణాలు ఎక్కువగా సొసైటీ నుంచి ప్రెజర్ తీసుకోవడంలో వస్తుందా, లేదు వీళ్ళు ఏదైనా వేరే గత జన్మ కర్మలను మూసుకొని రావడం అంటూ ఉంటుందా? అసలు ఈ కర్మ అనే కాన్సెప్ట్ మన లైఫ్లోకి ఎలా ఎంటర్ అవుతుంది, దాని నుంచి ఏ విధంగా మనం బయటపడాలమ్మా? అంటే కర్మలు డెఫినెట్ గా ఉంటాయండి. అది మంచి కర్మ, చెడ్డ కర్మ, ఏదైనా కానీ కర్మ మన యాక్షన్, మనం ఎలా చేస్తే దాన్ని బట్టి మన ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ కర్మల్లో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఇలా 3 టైప్స్ వస్తాయి. మనము ఫస్ట్ మనం పాత జన్మల నుంచి తెచ్చుకుంటాం కొన్ని, ఈ జన్మలో కొన్ని చేస్తున్న పనులు. ఇప్పుడు మనకు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇవి క్యారీ చేస్తాం అన్నమాట. సో మనం చేసే ప్రతి పని కూడా మనం ధ్యాస పెట్టి మనం ఆలోచించి చేస్తే మనం మంచి కర్మలే చేస్తాం. సో దాంట్లో డౌట్ ఏమీ లేదు. సో మనం చెడ్డ కర్మలని తీసుకుంటాము, మంచి కర్మలను కూడా తీసుకుంటాం. కర్మ అనేటప్పటికీ అది చెడ్డనే అని మాత్రం ఆలోచించుకోకండి. కర్మలు 2 ఉంటాయి, మంచి కర్మ, చెడ్డ కర్మ. సో మనం రెండింటిని క్యారీ చేస్తాం. సో మనకు పోయిన జన్మలో మనం ఏం చేసామో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ఫ్యూచర్ ని మనం డిసైడ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు చేసే మంచి పనుల వల్ల కొన్ని మన పాత కర్మలు కూడా సమసిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకు. సో ఎప్పుడు కూడా కొంచెం మైండ్ఫుల్ గా మనం చేసే ప్రతి పని ఒక మంచి కర్మ కిందే వస్తుంది. గతంలో మనం చేసిన కర్మలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటాం కదా, మరి అలాంటప్పుడు ఈ మార్గంలో ఏం ఉపయోగపడుతుంది? ఎలాగైనా కర్మను అనుభవించేదే కదా. అదే, ఎలాగైనా కర్మ అనుభవించాల్సిందే. ఆ కర్మని మనం తగ్గించుకునే ప్రయత్నం ఈ జన్మలో మనం చేస్తాం. మనము పుట్టిన దగ్గర నుంచి మనం చావు, అవి 2 మన చేతిలో లేనివి. ఈ మధ్యలో ఉన్నదంతా మన చేతిలోనే. మనం ఎలా ఉండాలి అనుకుంటామో అలా ఉండొచ్చు. హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే హ్యాపీగా ఉంటాం, లేదు నేను ఇప్పుడు బాధపడుతూనే ఉంటాను అనుకునే వాళ్ళు అలా డిసైడ్ అయితే అలానే ఉంటారు.
సో ఉమ్, మన పాత కర్మలని మనం చేంజ్ చేసుకోవాలంటే మొత్తానికి మనం చేంజ్ చేసుకోలేము, మనం అనుభవించాల్సిందే. ఆ అనుభవంలో కూడా మనము హ్యాపీగా అనుభవించి మనం ఉమ్, ఇప్పుడు మంచి కర్మల వల్ల దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే. మనం ఉమ్, ఇప్పుడు మంచి కర్మలు చేశామంటే మనకు ఫ్యూచర్ అంతా మంచిగానే జరుగుతుంది. ఆ. సో కర్మలనేవి చాలా ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి యాక్షన్ ఒక కర్మ అన్నమాట. అంటే ఎలా వచ్చారమ్మా మీరు? అసలు ఏంటి మీరు? ఎక్కడ మీ లైఫ్ ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది? దీనిలోకి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి? నేను యాక్చువల్‌గా మాది ముందు నుంచి కొంచెం అంటే స్పిరిచువల్ వేలో ఉన్న ఫ్యామిలీనే. ఉమ్, మా వారు నరేష్ కుమార్ గారు ఆయనొచ్చి బాబాని చాలా నమ్మేవారనమాట. ఉమ్. ఆయన ఒక చిన్న బుక్ కూడా రాశారండి. నేను మీకది చూపిస్తాను. ఆయన చూపించండి. రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ అన్నమాట. ఆ, రిటైర్డ్. ఇది ఆ, బాబా సచ్చరిత్రని 13 చాప్టర్స్‌ని చిన్నగా చేసి రాశారనమాట. కన్సైజ్ బుక్ లాగా. ఉమ్, అంటే మనం డైలీ చదువుకోవడానికి ఉపయోగపడేటట్టు. మనం పెద్ద చాప్టర్స్ చదవలేము కాబట్టి దాన్ని చిన్నగా చేసి ఇంగ్లీష్‌లో రాశారు. 2012లో రాశారు ఈ బుక్. కానీ 2017లో ఆయన పోయారండి. ఉమ్, సో నాకంతకుముందు ఒక 2001 నుంచి 2022 వరకు ఒక బొటిక్ ఉండేది. ఉమ్, అది నా ప్యాషన్. ఉమ్, ఓకే. 21 ఇయర్స్ నడిపాను. సో 17లో నాకు జరిగిన ఈ ఆహ్, ఏమంటారు? ఈ పరిణామం అనేది తట్టుకోలేనిదనమాట. ఉమ్, దాంతో 2022 వరకు లాగగలిగాను. ఉమ్, తర్వాత ఆపేశాను. 2017 నుంచి నేను పడిన డిప్రెషన్ అనండి, ట్రామా, స్ట్రెస్ వాటెవర్ ఇట్ ఈస్ చాలా చెప్పలేని కష్టం, బాధ అది ఉమ్, ఉమ్, మనసుకు. సంహౌ ముందు నుంచి కూడా కొంచెం ఈ స్పిరిచువల్ వేలో ఉన్నా కూడా ఉమ్, నాకే ఎందుకు జరిగింది? బాబా నాకెందుకు ఇలా చేశారు? అనే మదనం ఉంటుంది చూసారా? అది చాలా తీవ్రంగా అయిపోయింది. ఓకే. చాలా నాకు ముందు నుంచి కూడా అంటే మెడిటేషన్ అని, యోగా అని, బ్రీతింగ్ అని అవన్నీ రొటీన్‌గా జరుగుతున్నవే మనకింట్లో. ఉమ్, కాకపోతే అవన్నిటిని తట్టుకోలేని పరిస్థితి నాకిది తెచ్చిందనమాట. మా వారు అలా అవ్వడం ఉమ్, వల్ల. అప్పుడు మొదలైంది. ఏం సరే నాకు జరిగింది. నేనెంత బాధపడ్డాను ఉమ్, అన్న దాని తర్వాత నుంచి నాకు పుట్టింది నేనెవరు? ఉమ్, నేనెందుకొచ్చాను? నేనింత పడిన బాధలు మిగతా వాళ్ళు పడకుండా ఎలా తొందరగా బయటికి రాగలగాలి? ఉమ్. అది నా ఎయిమ్. నా అవును. ఇంటెన్షన్ అది. తప్పవు, మనం మనుషులం కాబట్టి మనకు కష్ట సుఖాలు తప్పవు. అవునండి. బట్ వచ్చిన దాన్ని ఎలా నిలదొక్కుకోవాలి? ఎంత మాత్రం మన చేతిలో ఉంది దీన్ని నిలదొక్కుకోవడానికి అనే ఆ ఇంటెన్షన్‌తో నేనిలా స్టార్ట్ అయింది నాది. అంటే ఎక్కడ ఎక్కడ అట్లా మీ రియలైజేషన్‌కి కారణమైంది ఏంటి? ఇది ఏ మార్గాన్ని పట్టుకొని మీరు దీని నుంచి బయటకు పడ్డారు? ఏ సాధనాలను మీరు ఉపయోగించుకున్నారు? నేను ఫస్టు మెడిటేషన్ అండి. హ్మ్. నేను హార్ట్‌ఫుల్‌నెస్ కన్హా శాంతివనం దాజీ గారి మెడిటేషన్‌లో నేను హ్మ్. జాయిన్ అయ్యాను. హ్మ్. తర్వాత బ్రెత్ వర్క్ నేర్చుకున్నాననమాట. డాక్టర్ హ్మ్. అశోక్ భట్ గారని హ్మ్. ఆయన హిమాలయన్ గురుం పరంపర వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళవి ఆ హ్మ్. బ్రెత్ వర్క్ నేర్చుకున్నా. నాకు మెయిన్ మెడిటేషన్, నా బ్రెత్ వర్క్ నన్ను బయట పడేసినాయండి. నన్ను ఆ! నేను తెలుసుకోగలిగినది దాంట్లో నుంచే అనమాట. హ్మ్. హ్మ్. సో, ఆ బయట పడిన తర్వాత నన్ను నేను హీల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నాదేంటి హ్మ్. అనే దాని వల్ల ఈ హోపోనోపోనో ద్వారా హ్మ్. అలా అందరికి కొంచెం ట్రీట్ చేసుకుంటూ అలా హ్మ్. వస్తున్నాననమాట. హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటేనండి, రోజు మనకు మనం టైం ఇచ్చుకోవాలి. హ్మ్. అది మార్నింగ్ కానీ, నైట్ కానీ. మార్నింగ్ అయితే నేను అందరికి అదే సజెస్ట్ చేస్తాను. హ్మ్. మార్నింగ్ మీకు మనకు మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేశామంటే మనం ఏంటి అని మనకు అర్థమైతుంది. హ్మ్. మనం లోపలికెళ్ళాలి. మన బయట ప్రపంచంతో మనకు సంబంధం ఉన్నా హ్మ్. ఫస్ట్ మనది మనం తెలుసుకోవాలి. ఆ మెడిటేషన్ కానీ, ఆ బ్రెత్ వర్క్ కానీ అది కాన్సంట్రేట్ చేసి చేస్తే మనకు ఫ్యూచర్ ఏంటి? మనం ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. అది హ్మ్. దారి చూపిస్తుంది మనకు. మనం ఎవరినో అడగక్కర్లేదు. ఆ! మనల్ని మనం నమ్ముకొని,
మన సెల్ఫ్ దాంతో మనం వెళ్ళామంటే మన దారి దొరుకుతుంది. అంటే ఈ బ్రెత్ వర్క్ మీరు అన్నది ఏదైతే ఉన్నదో, అంటే ఏదైనా ఒకటి రెండు చెప్పగలుగుతారా మాకు? ఏదైనా ముద్రలు అట్లా ఏదన్నా? అంటే మెయిన్ గానండి అనులోమ్ విలోమ్ కానీ భ్రమరి కానీ అన్ని కొంచెం కొంచెం మనం చేసుకుంటూ ఉండాలి. నేను ఎక్కువ భ్రమరి ప్రాణాయామం చేసుకుంటానండి, అనులోమ్ ఓకే. విలోమ్ చేసుకుంటాను. సో దాని వల్ల ఏంటవుతుందంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనకు ఫోకస్ పెరుగుతుంది, మనం ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఆ బ్రెత్ వర్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం రోజు ఇదొక అంటే ఒక ప్రాసెస్. ఇది మనం మార్నింగ్ లేచాం, కొంచెం సేపు మెడిటేషన్, కొంచెం బ్రెత్ వర్క్, యోగా, ఎక్సర్సైజ్, వీటితో మన ఆ రోజంతా ఇంకా పాజిటివ్ గా మన మైండ్ సెట్ మారిపోతుంది. అంతా మన మైండ్ సెట్. మనలో ఏదైనా కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏమి చూస్తామో అదే మనకు జరుగుతుంది. సో అవి చాలా ఇంపార్టెంట్, అవి అందరూ చేసుకోవాలి అనే సజెస్ట్ చేస్తాను నేను. మనీ ఫ్లో పెరగాలి అంటే బ్లాక్ ఉన్నప్పుడు, మనీ బ్లాక్ అయిపోయింది రావట్లేదు ఇంకా అన్నప్పుడు ఆ ఫ్లో పెరగాలి, లేదంటే ఎప్పుడు కూడా వాడికి లోటు లేకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏమేం చేయాలి, ఏమేం పాటించాలి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఉన్న మనీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ ఉన్న దానికి చెప్పుకోవాలి. మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే ఉన్నదానికి మనం గ్రాటిట్యూడ్స్ రాసుకుంటాము. నెక్స్ట్ ఏం కావాలి, నీ గోల్ ఎంత, ఏం కావాలి దాన్ని రాసుకుంటాము. దాని ప్రకారం నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటావు అది రాసుకుంటావు. సో ఈ 3 పార్ట్స్ చెయ్యాలి. గ్రాటిట్యూడ్ చెప్పాలి ఉన్నదానికి, గోల్ ఏంటి దాని ప్రకారం రాసుకోవాలి, దాని ప్రకారం నువ్వు యాక్షన్ ఏం తీసుకుంటావు. ఈ 3 తీసుకుని ఒక పాజిటివ్ మైండ్ సెట్, నేను ఈ రోజు ఇంత అని చేస్తాను, చేయగలిగాను, నేను ఇంత అది చేయగలను, అది రాసుకుని దాని ప్రకారం దానికి చిన్న చిన్న స్టెప్స్ చేసుకోవాలండి. ఒక పెద్ద గోల్ పెట్టుకుంటాము, ఆ గోల్ ఒక్కసారి అచీవ్ అవడానికి కాదు, ఆ పెద్ద గోల్ ని చిన్న చిన్న స్టెప్స్ గా డివైడ్ చేసుకుంటాం. చిన్న చిన్న స్టెప్స్, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇలా చేయాలి. రోజుకు 5% మీలో ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి. దాని ప్రయత్నంలో మీరు ఎంత మాత్రం చేశారు. అది రాలేదు అని అంటే రాదు, అది మనం దాని వైపు వెళ్ళాలి. మనం ఒక చిన్న 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 స్టెప్స్ తీసుకుంటూ దాన్ని అచీవ్ చేయడానికి మనకు ఆ స్టెప్స్ తీసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇంకా ఒకటి ఏంటంటే చిన్న చిన్న అచీవ్మెంట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఆనందంగా, పెద్దది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఈరోజు కొంచెం చిన్నగా వచ్చింది, నీలో ఏదో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది, కొంచెం సంపాదించి దానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అరే నాకు ఇంత మాత్రం వచ్చింది, నాకు ఇంత వచ్చింది, అంత రాలేదా, వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సో ఏ పెద్ద గోల్ అయినా చిన్న చిన్న స్టెప్స్ గా డివైడ్ చేసుకొని దాని ప్రకారం రోజుకు ఒక ఇంత పర్సెంట్ నేను దాని టువర్డ్స్ ఆ యాక్షన్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్ గా అది అచీవ్ చేసుకుంటాను. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని దాని కంట్రోల్లో మనం ఉంటామా, మన కంట్రోల్లో అది ఉంటుందా? మన కంట్రోల్లో అది ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం 95% మనం సబ్ కాన్షియస్ లోనే ఉంటుంది మన బ్రెయిన్. ఓన్లీ 5 to 10% మన కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. ఈ మనము సబ్ కాన్షియస్ మైండ్ ని మనము దాన్ని కంట్రోల్లో చేసుకోవాలి, అది ఉండదు. మనము దాన్ని నమ్మించాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం నమ్మించాలి. అది నమ్మాలి అంటే మన థాట్స్ కానీ, మన బిలీఫ్స్ కానీ, మన ఎమోషన్స్ కానీ దానికి మనం చెప్తూ ఉండాలి. అంటే నేను హ్యాపీగా ఉంటాను అని అంటే దానికి అర్థమవుతుంది, ఓహో ఈమె హ్యాపీగా ఉండాలనుకుంటుంది. సో అది అలాంటివి చూపిస్తుంది, హ్యాపీ సిచ్యువేషన్స్ నే క్రియేట్ చేస్తుంది. మనకు బ్రెయిన్ లో ఒక గేట్ కీపర్ లాగా RAS అంటారన్నమాట, అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అది ఇప్పుడు ఎలా అంటే మనం ఏ థాట్ వస్తుంది, ఇప్పుడు సపోజ్ నాకు ఒక బ్లూ కార్ కొనాలి అని అనుకుంటాను అనుకోండి, నాకు నెక్స్ట్ డే రోడ్డు మీద అన్ని అవే కనిపిస్తాయి, బ్లూ. ఎందుకంటే అది మ్యాజిక్ కాదు, కోఇన్సిడెన్స్ కాదు. కాకపోతే మన బ్రెయిన్ లో ఈమెకు ఇది కావాలి అనే థాట్ పోయింది కదా, నాకు అదే చూపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి, నేను పాజిటివ్ థాట్స్ ని, కావలసిన దాన్ని నేను దాన్ని మనసులో పెట్టుకుంటే నాకు నెక్స్ట్ డే అవే ఆపర్చునిటీసే కనిపిస్తాయి. కాబట్టి సో దాని వల్ల మనం పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటాము,
మనం హ్యాపీగా ఉంటాము. ఉమ్, మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అవి వస్తాయి. ఎందుకంటే మనం దాన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాం. అవును. నేను హ్యాపీగా ఉంటాను, నేను ఉమ్, ఎనర్జెటిక్ గా ఉంటాను, నేను అబండెన్స్ అట్రాక్ట్ చేస్తాను ఉమ్, అని అనుకుని మనం స్టార్ట్ చేస్తే, అదే థింక్ చేస్తున్నాం అనుకోండి, అన్ని మనకు మంచివే కనిపిస్తాయి, మంచి వాళ్ళ సాన్నిధ్యమే దొరుకుతుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో మనము మన బ్రెయిన్ ని నమ్మించడం అనేది మన పనిగా పెట్టుకోవాలి అంతే. మనకు కావలసిన దాన్ని మనము బ్రెయిన్ కి అందివ్వాలి. అది ఇంక మిగతాది అది చూసుకుంటుంది. మనకి ఏది కావాలో దానికి బాగా తెలుస్తుంది. అది దానివల్ల సబ్ కాన్షియస్ మైండ్ మన మైండ్ సెట్ ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. దాని వల్లనే మన లైఫ్ ముందుకు బాగా ఈజీగా వెళ్ళగలుగుతాం. మీరు ఏదైతే హవాయి హోపోనోపో అంటే ఎలా అది మీకు ఇంట్రడ్యూస్ అయిందమ్మా? మీకు ఎవరైనా దాని గురించి అది చెప్పారా? యాక్చువల్ గా హవాయిన్ ప్రేయర్ అండి. అది హోపోనోపోనో అంటారు. అది హవాయిన్ ఐలాండ్స్ లో మొదలైంది అనమాట. డాక్టర్ హ్యూలెన్ అని సైకియాట్రిస్ట్ నేర్పినది. అది ఇప్పుడు ప్రపంచమంతా బాగా డెవలప్ అయింది. మన ఇండియాలో కూడా ఈ మధ్య బాగానే ప్రచారంలో ఉందన్నమాట. ఆయన ఒక సైకియాట్రిస్ట్. ఆయన ఐలాండ్ లో ఉన్న ఈ అంటే ఏమంటారు, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేసే సమయంలో ఆ ఫైల్స్ మీద, అంటే ఆ ప్రాసెస్ లో ఆ పేషెంట్స్, చాలా వైలెంట్ పేషెంట్స్, ఆయన ఫైల్స్ మీద చేతులు పెట్టి రోజు 2 hours చేసేవారంట. ఆయన ఇప్పుడు లేరు, 2022లో ఆయన పోయారు. సో ఆ చేస్తూ ఉండడంలో 6 to 1 year లోపల ఆ పేషెంట్స్ అందరు హీల్ అయిపోయారు. డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి రాలేదు ఆయన, బట్ ఫైల్స్ మీద ఆయన చేతులు పెట్టి ఆ ప్రేయర్ చేసుకున్నందుకు మొత్తం హీల్ అయ్యి 2 years లో ఏమంటారు ఆ హాస్పిటల్ క్లోజ్ చేశారు. ఆయన రాసిన జీరో లిమిట్స్ అనే బుక్ ని చాలా ప్రచారంలోకి వచ్చింది. డాక్టర్ జో విటాలే గారు కూడా దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళిద్దరు కలిసి రాసిన బుక్ అన్నమాట. అది సింపుల్ ఫ్రేజెస్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ చెప్పే ముందు మనము కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఎలా అంటే, ప్రతి దానికి ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి నేనే బాధ్యురాలి అని అనుకోవాలి, అనే మనం బిహేవ్ చేయాలి. మనము 100% రెస్పాన్సిబిలిటీ అని తీసుకున్నప్పుడు మనం ఎవరి మీద ఇంకా మనకెవరు రారు, నాకు నేనే అనేది ఫస్ట్ బయటకు వస్తాం. అక్కడే మనకు 25% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మనం ఒకరి మీద వేసినప్పుడే మనకు ఈగోలు, బాధలు అన్ని వస్తాయి. మనమే రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు మనకి ఎవరి మీద ఏం పోదు. అలా తీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు సింపుల్ మనం ఓం అనుకున్నాం అనుకోండి, అది మనకు ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంది. అదే ఎవరన్నా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తే అదే ఒక వైబ్రేషన్ వస్తుంది. ప్రతి వర్డ్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే ప్రతి మాట ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మన ముందు. సో ఈ 4 ఇప్పుడు ఐఎమ్ సారీ అని అన్నాం అనుకోండి, అది ఎంత బాధ అయినా ఎదుటివాడికి ఏమైపోతుంది, అది సగం కంట్రోల్ అయిపోతుంది. అరే ఠీక్, మనకు మంచిగా అనిపిస్తుంది. అదే ఐఎమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అంటే ఇంకా రిలీఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనల్ని మనం నమ్ముకున్నప్పుడు మనం థ్యాంక్స్ చెప్పి ఐఎమ్ సారీ అని చెప్పి లాస్ట్కి ఐ లవ్ యూ అని చెప్తే అక్కడికి ఎంతో సమసిపోతుంది ఆ ప్రాబ్లం. అంతే. అది మనము 100% నమ్మి ఫుల్ ఎనర్జీతో, ఫుల్ ఎమోషన్తో అది మనము చేసుకుంటూ ఉంటే ఇది ఒక జపం లాగా అండి. మనం ఫస్ట్ కొన్నిసార్లు చేసుకుని ఇది జరగలేదు కాదు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నమ్మి ఫుల్ ఎమోషన్తో, ఫుల్ ఎనర్జీతో చేసుకుంటే చాలా వండర్స్ జరుగుతాయి. చాలా అంటే చాలా. ప్రతి దానికి చేసుకోవచ్చు. మనీకి చేసుకోవచ్చు, రిలేషన్షిప్ చేసుకోవచ్చు, మన కెరియర్ చేసుకోవచ్చు, మన హెల్త్ కి. ఈ 4 చాలా మెయిన్ ఏరియాస్ మనకు లైఫ్ లో. సో అన్నిటికీ చేసుకోవచ్చు ఈ ప్రేయర్ ని. అంటే ఎన్ని సైకిల్స్ చేయాలమ్మా? ఈ 4 ఫ్రేజెస్ కలిపితే ఒకసారి చెప్పినట్టు. అలా మినిమం మనకు 21 చేసుకోవచ్చు, 108 టైమ్స్ కూడా చేసుకోవచ్చు అని. మన ఇంటెన్సిటీ మనకి ఎలా ఉంది, మన ప్రాబ్లం, దాన్ని ఫస్ట్ మనము ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ అనుకుని
దాన్ని నమ్మి సైలెంట్ గా మనకు మనం జపంలాగా చేసుకుంటూ పోతే డెఫినెట్ గా మనం హీల్ అవుతాము. మనకు లోపల మనకు ఒక పవర్ వస్తుంది. అది హీల్ అయిపోయినాం అనుకోండి, మనకు ఒక పవర్ వస్తుంది, ఒక పాజిటివిటీ వస్తుంది. సో మనకు దాన్ని బట్టి మనకి ఎక్కడ కావాలో అది మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో మెయిన్ థింగ్ హీలింగ్, తర్వాత మనం అట్రాక్ట్ చేసుకునే ఎనర్జీ, తర్వాత మనకు వచ్చే ఆపర్చునిటీస్, అలా ప్రాసెస్ గా జరుగుతుంది అనమాట ఇందులో. అంటే ఇప్పుడు ఒకరికి ఒక మనీ రిలేషను, రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇలా ఇవన్నీ ఉంటుంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, లేదా అన్నింటినీ కలిపి చేసుకోవాలి? లేదండి, మనం ఫస్ట్ మనకు ఒక గోల్ రాసుకోవాలి. మనకు ప్రయారిటీస్, మనకి ఇప్పుడు నా లైఫ్ లో ఇప్పుడు నాకేం కావాలి, నాకు మెంటల్ పీస్ కావాలి, నాకు ఎమోషనల్ ఫ్రీడమ్ కావాలి. అలాంటప్పుడు నేను ఫస్ట్ నా మెంటల్ హెల్త్ కోసమే చేసుకుంటాను. ఓకే, నాకు ఇది రిలీజ్ చేస్తున్నట్టు నేను ఎలా చేసుకుంటాను, మనం ఫస్ట్ అఫర్మేషన్స్ రాసుకోవాలి. అది బాగా చెప్పుకుంటూ ఉండాలి. నాకు ఇది కావాలి, నాకు అది వచ్చినట్టే నేను ఊహించుకుంటాను. నేను ఎలా ఊహించుకుంటాను, నా మెంటలీ ఐఎమ్ కంప్లీట్ గా ఫ్రీ అయినట్టు, హ్యాపీగా నేను లైఫ్ లీడ్ చేసుకుంటున్నట్టు, ఇప్పుడున్న పరిస్థితికి నేనే కారణం, నేను దాన్ని రిలీజ్ చేస్తున్నాను, ఐఎమ్ రిలీజింగ్ అని మనం చెప్పుకుంటూ ఉంటే, సో దట్ మనకి ఏమైపోతుంది, నా బాధ ఏదైతే ఉందో, నా ఎమోషనల్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయి, అవి రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ అయినప్పుడు నాకు ఒక ఎంప్టీనెస్ వస్తుంది నా మైండ్ లో. ఆ ఎంప్టీనెస్ ని మనం పాజిటివిటీతో అట్రాక్ట్ చేసుకుంటాం. సో స్లోగా ఇది ప్రాసెస్ లో ఏంటి, మనం హీల్ అవుతూ ఉంటాము, ప్లస్ మనకు నెగటివిటీ పోతుంది, ప్లస్ మనకు పాజిటివిటీ వస్తుంది అనమాట. సో ఇలా చేసుకుంటూ ఉండాలి, మార్నింగ్ నైట్ అలా చేసుకుంటూ ఉంటే మనకు మనం హీల్ అయిపోతాం. అంటే అమ్మా, ఇప్పుడు ఎఫర్మేషన్స్ అన్నారు కదమ్మా, అంటే ఈ ఎఫర్మేషన్స్ కరెక్ట్ ప్రాసెస్ లో ఇస్తేనే అది వర్క్ అవుతుంది అని చెప్తుంటారు కదా. అంటే ఒకటండి, ఇప్పుడు రాయలేని వాళ్ళు, మన ముందు కాలంలో ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండేది వాళ్ళు ఏం రాసుకునే వాళ్ళు కాదు. కాకపోయినా వాళ్ళు మెంటల్ గా నేను ఇలా కావాలి, నేను ఇలా ఉంటాను అని డిసైడ్ చేసుకునేవాళ్ళు. దట్ ఈస్ అఫర్మేషన్. మనం నాకు ఇలా ఉండాలి అనుకోవాలో అది మనం రాసుకుంటున్నాం, ఇప్పుడు రాసుకుంటున్నాం. ముందు కాలంలో వాళ్ళు ఎంతమంది పెద్దవాళ్ళు అలా రాసుకోకపోయినా వాళ్ళు దాన్ని అచీవ్ చేసేవాళ్ళు, బికాస్ దే వర్ వెరీ స్ట్రాంగ్ అనమాట మెంటలీ. ఇప్పుడు మనం రాసుకున్నది పదే 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 మనం చెప్పుకుంటూ ఉంటే మన మైండ్ లో మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనం దాన్ని అట్రాక్ట్ చేసుకుంటాము, ఆ గోల్ ని మనం రిసీవ్ చేసుకుంటాం. అదనమాట అఫర్మేషన్స్. మనం రాసుకొని చదువుకుంటూ ఉండాలి. ఒక గోల్ పెట్టుకొని, ఒక 2-3 పెట్టుకున్నారనుకోండి, దాన్ని రిపీటెడ్ గా చదువుకుంటూ ఉండాలి మార్నింగ్ లేచిన తర్వాత. మనకు ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అది రికార్డ్ అవుతుంది. ఓహో, తనకి ఇది కావాలి అనేసి. దాన్ని బట్టి మనము మన గోల్ ని అచీవ్ అవుతాం. ఏదైనా సరే మన థాట్లో నుంచే వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో థాట్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, అసలు కరెక్ట్ థాట్ అంటే మన సరైన ఆలోచన విధానం అంటే ఏ విధంగా ఉండాలి, సరైన ఆలోచన విధానం రావడానికి మన చుట్టూ అట్మాస్ఫియర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి? ఇదేనండి, ఫస్ట్ మనము మెడిటేషన్. చాలా మటుకు ధ్యానము, మెడిటేషన్ అనగానే కొంతమందికి అరే అది మనతో కాని పని అని అనుకుంటారు. కాదు, జస్ట్ ఒక 5 to 10 minutes మీకు మీరుగా కూర్చొని మన లోపల ఏం చెప్తుందో మన ఇంట్యూషన్ వినడం అంతే. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, లేకపోతే థాట్స్ రాకుండా ఉండాలా? నో, థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. స్లోగా మనం స్టార్ట్ చేసి ఒక 5 to 10 minutes, అప్పుడు మనం ఏంటి మనకు అర్థమవుతుంది, మన నెగటివ్ పాయింట్స్ మనకేమో అర్థమవుతాయి. సో మనకు మంచి థాట్ రావడానికి కారణమే మెడిటేషన్. సో తర్వాత మన బ్రెత్ వర్క్, మన మీద మన కాన్సన్ట్రేషన్ రావడానికి. తర్వాత ఏంటి, ఈ ఎక్సర్సైజెస్, యోగా, ఇవన్నీ కూడా మనకు ఒక మంచి దారి నడిపించడానికి అనమాట. అవి కంపల్సరీగా చేసుకోవాలి అంటాను నేను. ఇప్పుడు చాలా మారిందండి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఫిట్ బాడీ ఉండాలి, పర్ఫెక్షన్ గా ఉండాలి, అలా పోయింది ఇప్పుడు. అలా పోయి హెల్దీ బాడీ ఉండాలి అనే స్టేజ్కి వచ్చాం. సో అది చాలా ఇంప్రూవ్మెంట్ మనకి జనరేషన్స్ లో, చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా 2027 కి ఇంకా ఇంప్రూవ్మెంట్ చూస్తాం మనం. మనకు కొన్ని నేర్పాయండి, కరోనా కానివ్వండి, వార్ కానివ్వండి, మన లైఫ్, మన వరల్డ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.
కానీ మన ఇన్నర్ హెల్త్ మనం బాగుండాలి అని చూసుకోవాలి. అప్పుడే మనకు బయట థాట్స్ మనకు మంచిగా వస్తాయి, బయటది మనకు లోపలికి పోకుండా ఉంటుంది నెగటివిటీ. అంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటారు కదమ్మా, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఏంటి అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఎదిగి ఉంటాం కదా, మన లోపల చైల్డ్ ఉంటుందా ఏంటి? మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించం. ఉమ్, మన ఇన్నర్ చైల్డ్ ని మనం మనం మెడిటేట్ చేస్తూ లోపలికి వెళ్ళామనుకోండి, సపోజ్ ఎక్కడైనా స్ట్రెస్ ఉంది, కోపం ఉంది అని అనుకున్నప్పుడు మనం మన లోపలికి మనం వెళ్ళాలి. ఎక్కడి నుంచి మనకి స్ట్రెస్ వస్తుంది, ఎక్కడి నుంచి కోపం వస్తుంది. కోపము అనేది ఒక ప్యాటర్న్, అది ముందు నుంచి ఉన్నది ఇప్పటికి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కోపం ఈ రోజులో పోవడం అని కాదు. ఈ కోపము వెనక ఎలా వచ్చింది? ఇప్పుడు ఎవరైనా ఏది మాట్లాడినా కోపం వస్తుంది కొంతమందికి. అంటే వాళ్ళకు లోపల ఉన్న ప్యాటర్న్ అది. వాళ్ళకి అలా ఉంది కాబట్టి వాళ్ళ పక్కనోళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళకు కోపందే అట్రాక్ట్ చేసుకుంటారు. అప్పుడు మనము ఇన్నర్ చైల్డ్ అంటే మన బ్యాక్, మన సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచించుకొని ఎక్కడ నాకు ప్యాటర్న్ లో కోపం ఉంది, ఫ్యామిలీలో ఎప్పుడు ఏం జరిగితే ఆ కోపం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, కొంతమందికి చిన్నప్పుడు పేరెంట్స్ గొడవ పడడము, లేకపోతే పేరెంట్స్ సరిగా చూసుకోకపోవడము, మనీ ప్రాబ్లమ్స్ ఉండడము, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ మనం స్టక్ అయిపోతాం, ఆ ఎమోషన్ దగ్గర మనం ఆగిపోతాం. దాన్ని ఆ చైల్డ్ అంటే అప్పుడు ఆ బాధపడిన మన చైల్డ్ అది అలానే కంటిన్యూ అవుతుంది అనమాట. మనం దాన్ని హీల్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి మనము అది మన చిన్న బిడ్డలాగా మనం రీపేరెంటింగ్ చేయాలి. నేనున్నాను, నీకు నేను చేస్తాను, నేను ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాను, ఇప్పుడు నేను బాగా చూసుకుంటాను. అలా మనం మాటలతో ఆ ఇన్నర్ చైల్డ్ ని మనం హీల్ చేసుకోవాలి. ఆ ఇన్నర్ చైల్డ్ హీల్ చేసుకునే క్రమంలో మనకు మనం చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా థెరపిస్టులు ఉంటారు, వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. ఆ మంచి మాటలు వింటూ ఉంటే ఆ చైల్డ్ ఏమైపోతుందంటే నేను సేఫ్ గా ఉన్నాను అని అర్థమవుతుంది దానికి. అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి స్లోగా బయటపడుతుంది. ఆ ప్రాబ్లం నుంచి అది స్లోగా బయటపడినప్పుడు ఇప్పుడు మనం హీల్ అవుతాం. నా ఇన్నర్ చైల్డ్ నేను హీల్ చేసుకోగలిగితే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనమాట. అదండి, అది తెలుసుకోవాలి ఎక్కడ స్టక్ అయ్యాము, ఆ ఎమోషనల్ బ్లాక్స్ మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అది ఆ పాయింట్ మనం తెలుసుకోగలిగితే డెఫినెట్ గా మనం దాన్ని రిలీజ్ చేసుకోగలుగుతాం. అంటే అంత ఈజీ అమ్మా, దాన్ని ఆ ప్యాటర్న్ పట్టుకోవడం అంత ఈజీ అయినా దానికి వెళ్ళడం? ఈజీ అంటేనండి ఈజీనే. ఎందుకంటే మనము మార్నింగ్ కొంచెం సేపు కూర్చొని ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏ ప్యాటర్న్ మార్చుకోవాలని ఎక్కడి నుంచి మనం అలా అలా అలా. నేను చిన్నప్పుడు కొన్నిసార్లు మన ఫోటోలే మనకు గుర్తుండవు. మనకు ఆ ఫోటో దొరికింది అనుకోండి, అక్కడికి పోయిన తర్వాత నా ఏజ్ 7 years వరకు తెలియనివి మనం వదిలేస్తాము. తెలిసిన దగ్గర నుంచి ఏం జరిగింది, ఎందువల్ల మనకి ఇలా అయ్యింది, ఏది ప్రభావితం చేసింది మన లైఫ్, అక్కడ పట్టుకుంటే ఈజీగా తెలుసుకోవచ్చు. మనం మన లైఫ్ ని ఇన్నర్ చైల్డ్ కంటే మన పాస్ట్కి వెళ్ళి మనం ఎక్కడ మనం స్టక్ అయ్యామని తెలుసుకుంటే డెఫినెట్ గా హీల్ చేసుకోవచ్చు అండి. తెలుస్తుంది కూడా. అంటే ఈ ఎమోషనల్ ఫియర్, ఎమోషనల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటుంది కదా, ఎమోషనల్ ఫియర్ నుంచి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి మరి దీన్ని కూడా? ఇప్పుడు ఎమోషనల్స్ అంటే బ్లాకేజెస్ లాగా అంతా మన నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది, మన ఎమోషన్స్ అంతా. అప్పుడు ఏం చేయాలి, మనం నర్వస్ సిస్టమ్ ని హీల్ చేసుకుంటూ మనం బ్రెయిన్ హీల్ చేసుకుంటాం. ఆ బ్రెయిన్ మన బాడీ రెండు కలిసి మన ఎమోషన్స్ ని ప్రభావితం చేస్తాయండి. మన మైండ్ అనుకుంటుంది నేను హీల్ చేసుకుందాంలే, కానీ ఒక్కొక్కసారి బాడీ యాక్సెప్ట్ చేయదు. సో మనం ఎమోషనల్ హీలింగ్ ని మన బాడీ నుంచి స్టార్ట్ చేయాలి. మన బాడీలో మనం క్లియర్ చేసుకుంటూ వస్తే మన మైండ్ ఆటోమేటిక్ గా హీల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా మన నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ సంబంధించింది ఇదంతా. సో మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే కూడా మనం ఒకటే దాన్ని బాగలేదు అంటే ఆ నర్వస్ సిస్టమ్ దాన్నే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అదే బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది బాగా. అది బాగా అయినా కూడా మన బాడీ బాగైనట్టు ఫీల్ అవ్వదు. బికాజ్ ఆ నర్వస్ సిస్టమ్ మీద అది పడిపోయింది. ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి మనం. దాన్ని క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ బ్రెయిన్ కి ఓహో సేఫ్ ఉన్నారు అని అర్థం అవుతుంది.
ఉమ్, సో మనం రిపీటెడ్ గా చేసే పనులు ఆ బిలీఫ్స్ కానీ లేకపోతే థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అబ్బాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి పదే పదే ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి, తన యొక్క మైండ్ సెట్ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా రీసెట్ చేసుకుని తన జాబ్ రావాలంటే ఏ విధంగా తన ఎఫర్మేషన్స్ ఉండాలి, ఈ ప్రేయర్ ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు పదే పదే పోతుంది, జాబులు రాకోకుండా మిస్ అవుతుంటారు. ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్ గా పెట్టుకోవాలి. నేను ఈ జాబ్ ని క్రాక్ చేస్తున్నాను, చేసేసాను. అసలు యాక్చువల్గా అఫర్మేషన్స్ అనేది జరిగినట్టు రాసుకోవాలి. మేనిఫెస్టేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. మనం ఏది అట్రాక్ట్ చేయాలనుకుంటామో మనం రాసుకుంటాం. అప్పుడు నాకు జాబ్ వచ్చేసింది. ఇందులో క్లారిటీ చాలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఆ ఇంటర్వ్యూ కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో నీ పొజిషన్ ఏంటి, నీకు ఎంత శాలరీ కావాలి, అవన్నీ కూడా రాసుకోవాలి. నాకు అవన్నీ వచ్చేసినట్టు రాసుకోవాలి అఫర్మేషన్స్. రాసుకొని ఆ ఇంటెన్షన్ సెట్ చేసుకొని అది వచ్చిన తర్వాత నేను ఎలా ఉంటాను అనేది కూడా మనం ఊహించుకోవాలి. ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి, ఆ విజువలైజ్ చేసుకోవాలి. తర్వాత మనం అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యేది కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేస్తాను, అరే నాకు లాస్ట్ ఇది రాలేదు, నో, ఆ పాస్ట్ అయిపోయింది, దాన్ని వదిలేసుకొని ఫ్రెష్ మైండ్ తో పోవాలి. నేను దీన్ని క్రాక్ చేస్తాను, నాకు వస్తుంది. మనం దానికి తగ్గట్టు యాక్షన్స్ రోజు చేసుకోవాలి. దానికి అది రావాలంటే నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి, తర్వాత నువ్వు నేర్చుకోవాల్సినవి ఏంటి, ఇప్పుడున్న లేటెస్ట్ మనం ఏం చెప్తే మనం దానికి సూట్ అవుతాం, అవన్నీ చేసుకుంటూ పోతే డెఫినెట్ గా పిల్లలు అచీవ్ అవుతారు. దాంతో పాటు హోపనొపన చేసుకోవాలి. హోపనొపన చేసుకోవాలి, అఫర్మేషన్స్ కరెక్ట్ గా రాసుకోవాలి, ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి, యాక్షన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మన యాక్షన్స్ మనం దానికి మనం ఫిట్, అని దానికి కావలసిన మెటీరియల్ అంతా మనం పెట్టుకున్నామంటే డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. అంటే ఎట్లా రకరకాల విషయాలు, ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఎన్నో రకాల ఆర్గనైజేషన్, ఎన్నో రకాల విషయాలు, బ్రెయిన్ అంతా రకరకాల విషయాలతో డంప్ అయిపోతుంది కదా. ఎట్లా మరి డంపింగ్ నుంచి బయటపడాలి, ఒక క్లారిటీ కావాలంటే ఏం చేయాలి? అదే నేను ఒక బ్రెయిన్ డంపింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను అనమాట. అంటే మన లోపల ఉన్న బ్రెయిన్ లో ఉన్న క్లట్టర్ ఫస్ట్ తీసేయాలండి. తీసేస్తే కానీ మనం మంచిదాన్ని మనం లోపలికి పోదు. ఒక వాక్యూమ్ మనం ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఎట్లా? మన లోపల మైండ్ లో ఉన్నదంతా తీసేయాలి అంటే మనం ఫస్ట్ ఒక పేపర్ లో రాసుకోవాలి. ఏంటి మన లోపల జరుగుతున్న అలజడులన్నీ మనం రాసుకుంటాం. టెన్షన్స్ కానీ, స్ట్రెస్ కానీ, మన ప్లాన్స్ కానీ, లేకపోతే మన ఫ్యూచర్ లో మనం చేయాల్సిన పనులు కానీ అన్ని రాసుకొని దాన్ని సెట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ అది మనం పెట్టుకుంటాం. తర్వాత చేయాల్సిన పనులా లేకపోతే వదిలేయాల్సిన పనులా అవన్నీ తీసేసుకుంటూ పోతే ఫస్ట్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. జర్నలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలో మనకి ఇంపార్టెంట్దే మనం మైండ్ లో పెట్టుకోవాలి. మిగిలినవన్నీ తీసేసుకుంటే మనకు మన లైఫ్ లో మనం ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుంది. మనం అందరివి పెట్టుకొని అన్ని లోపల పెట్టుకుంటే అసలు పాయింట్ మనం మర్చిపోతాం. అసలు పాయింట్ మనం పట్టుకొని ఉండాలంటే మిగిలిన చెదారని అది మనం డీక్లటర్ చేసుకోవాల్సింది. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటర్ టెక్నిక్ అని, పిల్లో టెక్నిక్ అని, లేకపోతే 55x5 అని, 369 అని, తర్వాత ఈ బర్నింగ్ బౌల్ అని, ఇవంతా ఏంటంటే మన మైండ్ సెట్ ని, మన సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించడానికి, నథింగ్ ఎల్స్. మనం ఏం చెయ్యము, కాకపోతే మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించడానికి మనం ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు నచ్చనిది ఏదన్నా ఉందనుకోండి, రాసి దాన్ని కాల్ చేయడము సేఫ్ గా, అలాంటివి చేస్తూ ఉంటే అది మన మైండ్ లో నుంచి పోతుంది. మైండ్ లో నుంచి పోగొట్టడమే మన అజెండా అన్నమాట. నేను చెప్పదలుచుకున్నది అందరికీ ఒకటి ఏంటంటే, ఫస్ట్ మెంటల్ గా, ఫిజికల్ గా చాలా క్లారిటీ తెచ్చుకొని హ్యాపీగా ఉండడానికే ప్రయత్నించాలి. అవునమ్మా. ఏంటమ్మా ఈ 369 అంటే ఏంటి, ఏం చేస్తారా మనం? 369 అంటేనండి, మార్నింగ్ 3 times మనకు అచీవ్ చేయాల్సిన గోల్ ఏదైతే ఉందో అఫర్మేషన్స్ మార్నింగ్ 3 times, మధ్యాహ్నం 6 times, ఈవినింగ్ 9 times అలా రాయాలి. అలా రాస్తూ ఉంటే ఏమైపోతుందంటే మైండ్ లో రీవైర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాటర్న్ నుంచి మనము బయటపడడానికి 90 days మినిమం పడుతుందండి.
తల్లి కడుపున ఉన్నప్పటి నుంచి మనకు 7 ఇయర్స్ లోపల మనకు వైరింగ్ జరిగిపోతుంది. మెయిన్‌వన్నీ మనకు రావాల్సినవంతా అప్పుడే వచ్చేస్తాయి. ఆ తర్వాత 7-14 ఇయర్స్ వరకు. తర్వాత 14-21 ఇయర్స్. సపోజ్ యాంగర్ ఉందనుకోండి. యాంగర్ ఇష్యూస్ వస్తాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి. అది ముందు వచ్చిన దాన్ని మనం రిపీటెడ్‌గా వస్తూ ఉంటుందన్నమాట. అది మార్చాలి అనంటే మనము దాని లోతులో పోయి మనము అది ప్యాటర్న్ మారాలంటే కనీసం మినిమం 90 డేస్ పడుతుంది. ఆ 90 డేస్ ఆ వచ్చే యాంకర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అది తీసేయాలి. అది తీసేసి నువ్వు హ్యాపీగా ఉన్నట్టు, నీ కోపం లేనట్టు నువ్వు బిహేవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఇలాంటి ప్యాటర్న్స్‌ని మనము నెగెటివ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ నెగెటివ్ ప్యాటర్న్స్‌ని మనం రిమూవ్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ మనం ఫాలో అవుతాం. జస్ట్ మన మైండ్ సెట్‌ని, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయడానికి అన్నమాట ఇవన్నీ. మీరు ఒక వీడియోలో చెప్పారమ్మా, ఫుల్ మూన్ రోజున ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. దానిలో ఈ 5 ఎలిమెంట్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ 5 రకాలు కూడా అని. ఫుల్ మూన్ మెడిటేషన్ అంటే చాలామంది అంటే వెళ్ళి ధ్యానం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ మీరు చాలా రకాల ప్రక్రియలు చెప్పారు దాంట్లోని. అవునండి. ఫుల్ మూన్ డే రోజు మనకేంటంటే మన క్లెన్సింగ్ అన్నమాట. మన హీలింగ్ చేసుకోవాలి. మనం మెడిటేషన్ చేసుకొని తర్వాత వాటర్ టెక్నిక్ ద్వారా, తర్వాత ఇంకా ఈ బర్నింగ్ బౌల్ ద్వారా మనకు నచ్చనివి, మనకు వద్దనుకున్నవన్నీ బర్న్ చేసేయాలి. ఇవంతా సింబాలిక్ గా మనం చేసుకుంటే ఏమంటే మన మైండ్ నమ్ముతుందన్నమాట. సో మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. వాటర్ టెక్నిక్ ద్వారా మనం నీళ్లు తాగడము. కానీ వాటర్ కి చాలా పవర్ఫుల్ ఉందండి. వాటర్ మనకు చాలా పవర్ఫుల్ టెక్నిక్ వాటర్ టెక్నిక్స్ అన్నమాట. వాటర్ టెక్నిక్స్ మనకు ఎందుకు పవర్ఫుల్ అంటే మన రీసెర్చర్స్ ఏం చేశారంటే మన వాటర్ ని క్రిస్టలైజ్ చేసి మైక్రోస్కోప్ ద్వారా చూస్తే ఇప్పుడు మంచి మాటలకు ఫామ్ అవుతాయి అన్నమాట క్రిస్టల్స్. ఇప్పుడు థ్యాంక్స్ కానీ, ఐ లవ్ యూ కానీ, లేకపోతే మంచి మాటలు కానీ చెప్పినప్పుడు, గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు ఆ వాటర్ అయితే క్రిస్టల్స్ ఫామ్ అయినాయో ఆ ఫామ్ అయిన క్రిస్టల్స్ అంతా మంచిగా ప్రాపర్ గా ఉన్నాయి. అదే డిస్టర్బ్ మైండ్ తో హేట్రెడ్ కానీ, యాంగర్ కానీ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ ఫామ్ అయిన క్రిస్టల్స్ అంతా డిస్టర్బ్ గా ఉన్నాయి అలా. అందువల్ల దాన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి, మనం ఏది చెప్తున్నామో ఆ వాటర్ అట్రాక్ట్ చేసుకుంటుంది, అది హోల్డ్ చేసుకుంటుంది. మన పాతకాలంలో అందరూ గ్లాసుల మీద మూతలు పెట్టేవాళ్ళు, ఆలోచించి నెమ్మదిగా తాగండి అనేవాళ్ళు. ఎందుకు చెప్పారంటే ఆ వాటర్ కి మన ఎమోషన్స్ ని పట్టుకుంటుంది. అదే ఎమోషన్స్ మనం తాగుతాం. సో మన లోపల అదే ఎమోషన్స్ ఇదవుతాయి. మనం వంట చేసేటప్పుడు కూడా మనం అటు ఇటు ఇప్పుడంతా మారిపోయింది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మన విత్ అఫెక్షన్ విత్ అదంతా చేసామనుకోండి, ఆ తిన్న వాళ్ళకు ఆ అనుభూతి వేరు. అంటే దాంట్లో టేస్ట్ కానివ్వండి, దాంట్లో పోయిన మన పాజిటివ్ వైబ్రేషన్స్ కానివ్వండి, మనం అది తింటాం. మనం అది తిన్న దాంట్లోనే మనకు లోపలికి పోతుంది. సో అలా మన ఫుడ్ అండ్ వాటర్ కి చాలా ఇంపార్టెంట్. అందుకే వాటర్ ని ఎప్పుడు మనం ఒక గ్లాస్ పట్టుకొని తాగే ముందు మీకు ఏం కావాలనుకున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఆలోచించుకొని సిప్ బై సిప్ తాగామంటే ఆ ఎమోషన్స్ అంతా మన లోపలికి పోతాయి. సో వాటర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నైట్ పడుకునే ముందు మనం పక్కన ఒక గ్లాస్ పెట్టుకొని మన దానికి ప్రేయర్ చేసుకొని, ఈ వాటర్ నన్ను హీల్ చేస్తుంది, ఈ వాటర్ నాకు ఆపర్చునిటీస్ ఇస్తుంది అని మరి నెక్స్ట్ డే మార్నింగ్ అదే థాట్ తో, ఎందుకంటే మనం పడుకునే ముందు ఆ గ్లాస్ లో అఫర్మేషన్స్ చెప్పుకొని ఉంటాం కాబట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోపల రాత్రి పడుకున్న తర్వాత అదే తిరుగుతూ ఉంటుంది. పొద్దున లేసి ఆ నీళ్ళని మనం సిప్ బై సిప్ తాగామనుకోండి, అదంతా మనం అబ్జర్వ్ చేస్తాం. సో వాటర్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ రోజు గ్రాటిట్యూడ్ కూడా మీరు ఒకటి చెప్పారు, ప్లస్ ఎవరికైనా కూడా అన్నదానం కానీ ఇట్లాంటివి కూడా చేయమని. అంటే అవి ఎలా మన మీద ప్రభావితం చూపిస్తాయి? ఇప్పుడు గ్రాటిట్యూడ్ అంటే ఎవ్వరు కానీ ఫస్ట్ మనకు ఉన్న దానికి మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఈ రోజు నేను శ్వాస తీసుకున్నాను, మనం పొద్దున్న లేస్తే దేవుడికి దండం పెట్టుకొని చెప్పుకుంటాం, నాకు ఈ రోజు ఒక లైఫ్, ఇంకొక రోజు ఇచ్చావు నాకు, ఇది ఒక బోనస్ నాకు.
ఇప్పుడు మనం చెప్పుకునే గ్రాటిట్యూడ్ లేదు అనుకుంటే లేకుండా ఉంటుంది. ఉమ్, నాకిది ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. భగవంతుడా నాకిది ఇచ్చావు. ఉమ్, ఇంటికి, మనకున్న దానికి, మన హెల్త్‌కి, ఉన్నదానికి ఉమ్, చెప్పుకోవాలి. ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్తే ఆ యూనివర్స్ ఏమవుతుందో తెలుసా? అరే! హ్యాపీగా ఉంది. గ్రాటిట్యూడ్ అంటే ఆనందంగా ఉంది, ఉమ్, అనుభవిస్తూ ఉంది. సో, ఉమ్, ఆమెకు అదే కావాలి అని అనుకుంటుంది. అది ఇస్తుంది. ఉమ్, అమ్మలాగా మనం ఏ దానికి గ్రాటిట్యూడ్ చెప్తామో అది ఉమ్, ఇంట్రెస్ట్ ఉంది అని సబ్‌కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. అదే మనకు దేవుడు కానీ, యూనివర్స్ కానీ, ఒక పవర్, సుప్రీం పవర్ ఏది నమ్మితే అది వాళ్ళు. అది డెఫినిట్‌గా మనకు ఇస్తుందనమాట. ఉమ్, దాంట్లో మనకు ఆనందం ఉంటుంది. ఒక ఉమ్, పీస్‌ఫుల్‌నెస్ వస్తుందనమాట. ఇప్పుడు అవును. నలుగురికి మనకొచ్చిన దాంట్లో మనం కొంచెం ప్రతి నెల ఈ డొనేషన్స్ కానీ, కాంట్రిబ్యూషన్స్ కానీ పెట్టుకోవాలండి. అది ఉమ్, మాత్రం అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి, ఉమ్, ఫుల్ మంచి కర్మ ఒకటి, ఉమ్. అన్నీ వస్తాయి మనకు దాంట్లో. అవునమ్మా. అంటే హెల్త్ అంటే ఏంటమ్మా మీ దృష్టిలో? హెల్త్ అంటే మీరు ఇంత ప్రాసెస్‌లో మీరు ఇదంతా వెళ్లారు కాబట్టి, హెల్త్ అన్న దానికి మనం ఎట్లా డెఫినిషన్ ఇచ్చుకున్నాం? సీ హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ మాత్రం హెల్త్ కాదండి. హ్మ్. మన ఏరియాస్ అన్ని ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అన్ని స్పిరిచువల్ కానీ మన సర్కమ్‌స్టాన్సెస్ ఎలా ఉంటాయి, అవన్నిటి కింద మనకు హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. ఒక్క దాని మీద మన ఫిజికల్ హెల్తే హెల్త్ అనుకుంటే మనకు కుదరదది. మన ఫిజికల్‌గా బాగుండాలి, ఎమోషనల్‌గా బాగుండాలి, హ్మ్. మెంటల్‌గా బాగుండాలి, తర్వాత సర్కమ్‌స్టాన్సెస్ మనకు బాగుండాలి, మన ఎనర్జీ బాగుండాలి, హ్మ్. మనం స్పిరిచువల్‌గా మన హెల్త్ బాగుండాలి. అన్నీ బాగున్నాయనుకోండి అసలు అదొక మనం ఒక మన సెల్ఫ్ ఒక హైయర్ లెవెల్‌కెళ్తుంది. హ్మ్. అన్నిట్లో మంచిగా చూసుకున్నామంటే. దానికోసం మనము ఫిజికల్ హెల్త్‌కి ఏం చేయాలి? హ్మ్. ఎమోషనల్ హెల్త్‌కి ఏం చేయాలి? ఇలా అన్నిటిని చేసుకుంటూ పోయినామంటే డెఫినిట్‌గా అది ఏది ఇంపాసిబుల్ కాదు. హ్మ్. సో, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ ప్రాసెస్‌లో మీరొచ్చినప్పుడు మీరు ఒక, ఒక ఇబ్బందిలో ఉండో, లేదంటే కొంచెం ఎమోషనల్‌గా లో లెవెల్‌లో ఉండో మీరొచ్చారు కదమ్మా! కానీ ఇది అంతా కాదు, ఇది రియాలిటీ కాదు అని మీ లోపల ఒక అవేకెనింగ్ అనే మూమెంట్, ఆ మూమెంట్ మీకు గుర్తుందా? ఎట్లా దాన్ని గుర్తుపట్టాలి? అంటే నాకు సీ నేను ఒట్టిగా నెగెటివ్ సైడే చూడగలిగాను. అంటే హ్మ్. ఆయన లేరు. నేనెలా నా ఫ్యూచర్. అంటే హ్మ్. ఎంతమంది మన చుట్టూ ఉన్నా ఆ మైండ్ ఉంది చూసారా? అదక్కడ హ్మ్. స్టక్ అయిపోయింది నాకు. హ్మ్. ఆ స్టక్ అవ్వడంతో ఈ మొదలైనది నా ఈ ప్రయాణం హ్మ్. ఇది కాదు. నేను ఆనందంగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. నేను అవి మర్చిపోయా. అవి మర్చిపోయి నేను నెగెటివ్ దాంట్లో కంప్లీట్‌గా ఎళ్ళిపోయిన దాని వల్ల నేను సఫర్ అయ్యా. హ్మ్. ఇది కాదు. హ్మ్. నా ఫ్యామిలీ, నేను, ఆయన ఎలా ఉన్నాము. హ్మ్. ఆ ఆ మొమెంట్స్ ఆ పాజిటివిటీని పెంచుకోవడానికి నేను ఫస్ట్ అవి తీసుకున్నా. హ్మ్. నేను ఆయనున్నప్పుడు ఎలా ఉన్నాము. ఓకే. ఇక నాకు జరగాల్సింది జరిగింది. నా కర్మ వాటెవర్ హ్మ్. అదయిపోయింది. హ్మ్. నేను ఆ పాజిటివిటీని తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత హ్మ్. నా నెగెటివ్ థాట్స్ మారిపోయినాయండి. నాకు హ్మ్. ముందంతా ఇప్పుడు ఏంటి అని వదిలేసి హ్మ్. పాస్ట్‌లో ఉన్నాను. లేకపోతే ఫ్యూచర్‌లో ఉన్నాను. హ్మ్. పాస్ట్ ఇలా అయిపోయింది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఆ హ్మ్. లైఫ్‌లో నేను మధ్యలో ప్రెజెంట్‌ని నేను మర్చిపోయా. హ్మ్. అదెప్పుడు మర్చిపోకూడదు. ప్రెజెంట్‌ని మనం గ్రౌండెడ్‌గా అనుభవిస్తేనే మనకు భయాలుండవు ఫ్యూచర్ గురించి. హ్మ్. పాస్ట్ బాధలు ఉండవు. హ్మ్. సో, మన ప్రెజెంట్‌లోనే మనం బతకాలి. అది బతికినప్పుడే మనం హ్యాపీగా ఉంటామనమాట. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ కూడా చెప్పుంటారు కదా! అట్లా ఏదన్నా మా కోసం ఏదైనా ఒక 2, 3 టెస్టిమోనియల్స్ చెప్పగలుగుతారా? అంటే దాని నుంచి ఎట్లా బయటపడ్డారు వాళ్ళు? ఏ సంస్థ వచ్చారని ఏమన్నా? మోస్ట్ ఆఫ్ ద లేడీస్ అండి. నేను చాలా మటుకు లేడీస్‌కే తీసుకుంటున్నానిప్పుడు. హ్మ్. మిడిల్ ఏజ్డ్ వాళ్ళు. 35 నుంచి 45 ఇయర్స్, 50 హ్మ్. ఇయర్స్ లోపలున్న వాళ్ళు. 40-50 అనుకోండి. హ్మ్. వాళ్ళకు ప్రాబ్లమ్స్ అంతా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్. హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కన్నా ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్సే ఎక్కువున్నాయండి. ఆ! అక్కడ స్టక్ అయిపోతున్నారు. హ్మ్. హ్మ్. దాని వల్ల బయటికి రాలేకుండా ఒకటి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు హ్మ్. మన లైఫ్‌లో ముందు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న హ్మ్. అవి ఇప్పుడు అవే ప్రాబ్లమ్స్ లాగా రావు. ఆ హ్మ్. ప్రాబ్లమ్స్ మనీ వైపు పోవచ్చు.
ఆ బ్లాక్స్ ఎటువైపన్నా పోవచ్చు. హెల్త్ మీద దెబ్బతింటుంది, మనీ బ్లాక్ అవుతుంది, కెరియర్ బ్లాక్ అవుతుంది. ఒక్క రిలేషన్‌షిప్‌కే ప్రాబ్లమ్ కాదు. ఇది ఎటు తిరిగి అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఉమ్, మనం ఫస్ట్ దాన్ని హీల్ చేసుకోవాలి. నాకొచ్చినవంతా చాలా మటుకు రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. దాని నుంచే లేడీస్ బాగా బయటపడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇల్లు బాగవుతుంది, ఇంట్లో వాళ్ళు హ్యాపీగుంటారు, వాళ్ళు ఉమ్, చుట్టూ ఉన్న సొసైటీ మారుతుంది. ఫస్ట్ వాళ్ళు మారుతారు. వాళ్ళు ఉమ్, మారారనుకోండి ఇల్లంతా మారుతుంది. అవును. సో, నాకొచ్చినవి చాలా మట్టుకు రిలేషన్‌షిప్ అండ్ హెల్త్. అంటే అమ్మ ఇప్పుడు మీరు సార్ని సోల్ లెవెల్‌లో ఈ ప్రక్రియలోకి వచ్చిన తర్వాత కనెక్ట్ అవ్వగలిగారా? డెఫినెట్‌గా అండి. హ్మ్. డెఫినెట్‌గా. నాకు ముందు కూడా ఆయన సడెన్‌గా పోవడం వల్ల తెలియని విషయాలు చాలా ఉంటాయి. హ్మ్. మనము ఎంత కనెక్ట్ అయితామంటే ఆ సోల్‌తో మనకు ఇమ్మీడియేట్‌గా ఇది చెయ్యాలి అని తెలిసిపోతుంది. హ్మ్. ఇది చేస్తే మంచిగవుతుంది. అది ఫస్ట్ నుంచి ఉంది. ఆయన హ్మ్. పోయిన ఫ్రమ్ ద డే 1 నుంచి నేను అది ఫీల్ అవుతూ ఉన్నాను. హ్మ్. మేబీ అది అటాచ్‌మెంట్ అనివ్వండి, లేకపోతే నా సోల్‌లో కనెక్షన్ అననివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఆయన గైడెన్స్‌లోనే చేశాను నేను ఏం చేసినా కూడా. హ్మ్. ఇప్పటికి కూడా హ్మ్, ఆయనతో ఉన్న నేను మంచి మెమోరీస్‌నే పట్టుకున్నాను కాబట్టి నాకు బాధ లేదిప్పుడు. హ్మ్. ఆయనకు నాకు అంతే లైఫ్ ఇచ్చాడు దేవుడు అని డిసైడ్ చేసుకొని, హ్మ్. అప్పుడున్న నా మంచి మెమోరీస్‌ని నేను పెట్టుకొనున్నాను కాబట్టి, నాకెప్పుడు హ్మ్, మనకెవరైనా మన ఇష్టమైన వాళ్ళు మనకు అది వాళ్ళ ఆశీర్వాదమా? లేకపోతే వాళ్ళు దారి చూపిస్తారా? డెఫినెట్‌గా మనం కనెక్ట్ అవుతామండి. హ్మ్. మనం ఎంత సీరియస్‌గా మనం వాళ్ళని అనుకుంటామో, ఆ సోల్ మనకు కనెక్ట్ అవుతుంది. హ్మ్. డెఫినెట్ అది మాత్రం. యెస్. ఇప్పుడు మీరు ఏదైనా కూడా చాలా వరకు కూడా ప్రాక్టికల్‌గా మీరు ఆలోచించి ముందుకు వెళ్తున్నారు అన్ని విషయాల్లో కూడాను. కానీ దీన్ని బిహైండ్ ఒక గాడెస్, ఒక సుప్రీం ఎనర్జీ ఒకటున్నది అనే దాని మీద మీరు ఎంతవరకు దాన్ని బిలీవ్ చేస్తారు? ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేస్తారు? దాని గురించి మీరు ఎలా డెఫినిట్ చేస్తారు? సీ మనము దేవుడైనా, యూనివర్స్ అనుకున్నా, ఒక సుప్రీం పవర్ అనుకున్నా, అది మాత్రం ఉందండి. మనం హ్మ్. పొద్దున్న లేసి సూర్యుడిని, చంద్రుడిని నైట్ చూస్తున్నాము అంటే అది ఒక పవరే. హ్మ్. ఇప్పుడు మనం వాళ్ళకి దండం పెడితే సూర్యుడికి, చంద్రుడికి వాళ్ళని మొక్కుకొని మన అమ్మానాన్నలు మెయిను వాళ్ళే మనకు కనిపించే దేవుళ్ళు. హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి మనం మొదలవుతుంది మన వైబ్రేషన్. ఇంకంతే ఇంకంతకు మించి ఇంక ఏం లేదు. మనం ఏదో ఈ దేవుడినే నమ్మాలి, వీళ్ళని అని కాదు. మనకు ఒక ధైర్యం వాళ్ళు. హ్మ్. వాళ్ళొక ధైర్యం. మనకి ఎక్కువ ధైర్యం వస్తుంది. మనం మంచి పనులు చేస్తున్నప్పుడు మనకి ఇంకా ధైర్యం వస్తుంది. ఆ! మంచి ఆలోచన వచ్చినప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది. హ్మ్. సో, కనిపించే వాళ్ళని మనుషులని మనం రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళని నమ్మి, మంచి పనులు చేసుకుంటూ ఉంటే, అది మనకు ఒక దారి చూపిస్తుందండి. హ్మ్. దేవుడంటారా డెఫినెట్‌గా వాళ్ళు లేనిది మనం లేము. హ్మ్. సో, ఇదంతా ఒక సుప్రీం పవర్ అయితే ఉంది. హ్మ్. అది మనం నమ్మి తీరాల్సిందే ఎంతటి వాళ్ళైనా కూడా. అవును. అవునమ్మా. అంటే ఎట్లమ్మా ఈ స్పిరిచువల్ జర్నీ ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఈ సోల్ యొక్క ప్లాన్ ఏమై ఉంటుందనేది మీరు గ్రహించారా? నేను అదేనండి. ఫస్ట్ నేనొక 21 ఇయర్స్ నా ప్యాషన్. దట్ వాస్ మై ప్యాషన్. నేను బొటిక్ హ్మ్. స్టార్ట్ చేశాను. అది 21 ఇయర్స్ తర్వాత నా బ్రేకొచ్చింది. బ్రేకొచ్చి నేను బయటకొచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని నాకనిపిచ్చింది నేనెందుకున్నాను? హ్మ్. ఎందుకొచ్చాను? ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యాలి. హ్మ్. నేనేదో చెప్పాలి. అక్కడ స్టార్ట్ అయింది. మేబీ నేనిలా అందరి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ నాకు ఇచ్చాడు హ్మ్. దేవుడు అని నమ్మిన తర్వాత ఇలా మొదలుపెట్టానండి నేను. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే చాలా ఇంట్రోవర్ట్‌ని. చాలా హ్మ్. తక్కువ మాట్లాడేదాన్ని. అంటే ఆ తర్వాత లైఫ్ చాలా మారింది. ఆ! చాలా మారింది. ఇదేనేమో నా పర్పస్ ఆఫ్ లైఫ్ అని అనిపిచ్చింది నాకిప్పుడు. హ్మ్. అవును. అంటే ఎట్లమ్మా దీన్నేదన్నా మీరు ఒక బుక్‌గా ఏదైనా తీసుకురాబోతున్నారా? ఒక ఏంటి? బుక్కే రాయాలనుకుంటున్నానండి. ఒక బుక్ హ్మ్. ఇంకా స్టార్ట్ చేయలేదు. హ్మ్. ఆ ప్లాన్‌లోనే ఉన్నాను. ఒక బుక్ రాస్తే కొంచెం ఈజీగా అందరికి చదువుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశ్యం అన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు మీ దగ్గరికొచ్చిన వాళ్ళు హీలింగ్ వాళ్ళకి జరుగుతుందంటే, అదొక మీ మాటల ద్వారా జరుగుతుందా? లేదంటే మీరు
ఇన్నర్‌గా మీరు అవేకెన్ చేసుకున్న ఎనర్జీ ద్వారా జరుగుతుందమ్మా వాళ్ళకి? సీ ప్రతి ఒక్కరు మనం ఎలా కనెక్ట్ అవుతామంటే ఎనర్జీ. మనమంతా ఎనర్జీ బాడీస్ ప్రతి ఒక్కరం. హ్మ్. వాళ్ళు డెఫినిట్‌గా నాతో కనెక్ట్ అయితున్నారంటే, నా ఎనర్జీని వాళ్ళకిస్తాను. హ్మ్. వాళ్ళ ఎనర్జీ లో ఎనర్జీని సప్రెస్ చేస్తూ, నా ఎనర్జీ నా మాటలనుకోండి, లేకపోతే నేను చెప్పే విధానమా, నేను చెప్పే టెక్నిక్సా, హ్మ్. వాళ్ళని అలా హీల్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి. నమ్మాలి. ట్రస్ట్ మెయిన్ ఉంటుంది కాబట్టి వస్తారు. హ్మ్. వచ్చిన తర్వాత వాళ్ళ బాధలను మనం వినేటప్పటికి వాళ్ళకి సగం తగ్గుతుంది. హ్మ్. మనం చెప్పే మాటలు వాళ్ళలా చేసుకుంటూ ఉంటే, అది వాళ్ళకొక ఎనర్జీ వస్తుంది. అది హ్మ్. వాళ్ళ పవర్ అవుతుంది. హ్మ్. నేను చెప్పే మాటలు హీల్ అయ్యే చెప్పేవి, హీల్ చేయించేవి హ్మ్. వాళ్ళకొక పవర్ ఇస్తుంది. పవర్‌తో వాళ్ళు హీల్ అవుతారు. హ్మ్. ఎనర్జీ. అదంతా ఎనర్జీనే. ఎనర్జీ అవును. ట్రాన్స్‌ఫర్. నేను చెప్పేది వాళ్ళు తీసుకుంటారు. సో, అది వాళ్ళు పట్టుకుంటారు. అంటే మీరు రకరకాల టెక్నిక్స్‌ని గూడా చెప్తున్నారు ఈ మధ్య చాలా మందికి. జపాన్ వాళ్ళు వాకింగ్ టెక్నిక్స్ అనో ఇలా రకరకాలేవో చెప్తున్నారు. అంటే అంటే ఇట్లాంటివన్నీ గూడా మనకు అవసరం ఉన్నదా? లేదంటే అవి తీసుకోవడం వల్ల అంటే మనం ఇక్కడ ఎలాగా మన సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ చేస్తున్నాం గదా! అంటే సీ సో, అందరూ ఒక్కదానికి కనెక్ట్ అవ్వరు. హ్మ్. కొంతమంది కొన్ని రకాలుగా కనెక్ట్ అవుతారు. మన యోగకి సైన్సే మెయిన్. ఆ హ్మ్. చక్రాస్ అనుకోండి. వాళ్ళు దీన్ని వెస్టర్నైజ్ ఏం చేశారు? ఆహ్, ఎనర్జీ సెంటర్స్ అని పెట్టారు. మనం హ్మ్. చక్రాస్ అంటాం. వాళ్ళు ఎనర్జీ హ్మ్. సెంటర్. హ్మ్. కొంచెం డీప్‌గా రీసెర్చ్ చేసి వాళ్ళు ఇవంతా మనకి ఎన్నో ఏళ్ల కిందట మన మన యోగా దీంట్లో ఇచ్చిన పతాంజలి యోగ సూత్రాల్లో ఉన్నవే హ్మ్. రీమోడల్ చేసి చెప్తున్నారు. అలానే ఏంటంటే సింపుల్‌గా కొన్ని టెక్నిక్స్ చేస్తే ఈ అందరికి కొంచెం ఎవరో ఒకరిన కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేసి. కానీ హ్మ్. కొంత మటుకు చెప్పాలంటే జాపనీస్ వాళ్ళ టెక్నిక్స్ కానివ్వండి అవి బానే హ్మ్. ఇంపాక్ట్ ఉన్నాయి. అమ్మా! వాళ్ళ ఇకిగై కానివ్వండి, ఈ వాకింగ్ కానివ్వండి, కొన్ని హ్మ్. టెక్నిక్స్ మనం హ్మ్. ఎవరి ద్వారా తీసుకున్నా మనకు మంచి జరుగుతుంది అంటే, మనకు బెనిఫిషియల్ అయితే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నీ చెప్తున్నాననమాట. అవునవును. అంటే ఈ వాకింగ్ టెక్నిక్ గురించి ఏంటమ్మా? అది ఎట్లా జేసుకోవాలి? 3 మినిట్స్ ఫాస్ట్‌గా చేయాలి వాకింగ్. హ్మ్. 3 మినిట్స్ స్లో చేయాలి. 3 మినిట్స్ హ్మ్. ఫాస్ట్ ఎట్లంటే మనకు కొంచెం బ్రీతింగ్ బాగా ఎక్కువయ్యేంత వరకు, ఫాస్ట్‌గా అయ్యేంత వరకు. హ్మ్. తర్వాత వెంటనే 3 మినిట్స్ స్లో చేయాలి. హ్మ్. అలా 3 మినిట్స్ ఫాస్ట్, 3 మినిట్స్ స్లో అలా 15 టు హాఫ్ అన్ అవర్ చేశామనుకోండి. అలా హ్మ్. వీక్లీ 4, 5 టైమ్స్ చేస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని ఆ టైం పెట్టుకొని ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మనం బయటికెళ్ళాల్సిన పని లేదు. హ్మ్. హ్మ్. ఇంకేముంది వీక్లీ 4, 5 టైమ్స్ ఎంతైనా మనకొక హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది. హ్మ్. పోవడం కష్టము అనుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు ఎందుకంటారా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. హ్మ్. చేసుకుంటే చాలా బాగుంటుందిది. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ టైంలో ఏదైనా వాళ్ళు ఆహ్, స్పీడ్‌గా వాక్ చేసినప్పుడు గాని, స్లోగా వాక్ చేసినప్పుడు వాళ్ళేమన్నా రిలీజ్ చేసుకోవాలా? ఏదైనా వాళ్ళ స్ట్రెస్ గాని ఏదైనా వాళ్ళకు చెప్పుకోవడానికి? డెఫినెట్‌గా. హ్మ్. వాళ్ళకేంటి ఇప్పుడు ఫాస్ట్ వాక్ చేసినప్పుడు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది మనకు. హ్మ్. స్లో వాక్ అప్పుడు మనకు కావాల్సిన అఫర్మేషన్స్ మనం చెప్పుకోవచ్చు. మైండ్‌ని జస్ట్ మన గోల్ వైపు పెట్టుకోవడానికనమాట. ఆ టైంలో హ్మ్. స్లో అయినప్పుడు నర్వస్ సిస్టమ్ మనకు స్లోగా ఉంటుంది. అప్పుడు మనకు హీలింగ్ కూడా బాగుంటుంది కాబట్టి రికవరీ అవుతుంది అప్పుడు స్లో అయినప్పుడు. హ్మ్. అప్పుడు మనం హెల్తీగా ఉన్నాము, మనం హ్యాపీగా ఉన్నాము, హ్మ్. అలాంటివి చెప్పుకుంటూ ఉన్నామనుకోండి మంచి పదాలు. సో, హ్మ్. మనకు రికవరీ టైమ్‌లో అవి మంచిగా పనిచేస్తాయి మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడనమాట. అవును. అది. మీరు కొన్ని వీడియోస్ చేశారు. కొంచెం కాన్సెప్ట్స్ అందించారు అందరికిని. దాంట్లో ఇది మాత్రం బెస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పిన వాటిల్లో మీకు అనిపించిందేంటి? నాకు మెయిన్‌గా హోపోనోపోనో. హ్మ్. తర్వాత నాకు ఫస్ట్ మనకు పేరెంట్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి హ్మ్. అనేదొకటి. ఈ కర్మలు హ్మ్. అవంతా మనం కొంచెం మైండ్‌ఫుల్‌గా చేశామనుకోండి, మనం ఆ! తప్పులు చెయ్యం. ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు గావచ్చు, అబ్బాయిలు గావచ్చు వీళ్ళందరూ గూడా మ్యారేజ్ అనేదానికి పూర్తి ఎగ్నెస్ట్ అయిపోతూ ఉన్నారు. అంటే ఈ మైండ్ సెట్ ఎందుకు ఆ విధంగా మారిందంటారు? వాళ్ళకి దీనిలో ఉన్నది ఎట్లా దాన్ని ఈ పాతలోకి తీసుకురావాలి? లేదంటే అదే కరెక్ట్ మైండ్ సెట్ అంటారా? కాదండి. అది కరెక్ట్ అనను. వాళ్ళకది కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ, మన వాల్యూస్‌కది కరెక్ట్ కాదు. హ్మ్. వాళ్ళు, వాళ్ళుగా మారాలండి. ఇది ఎవరో చెప్తే మారరు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఫస్టు వాళ్ళు చేస్తున్నది కరెక్టా? కాదా? అనే హ్మ్. దాన్ని ఆ డిఫరెన్స్ తెలుసుకోకపోతే వాళ్ళని భగవంతుడు కూడా మార్చలేడు. హ్మ్.
మనం చెప్పే మాటలు వాళ్ళ వరకు వెళ్తాయి. వాళ్ళు ఆ. వింటారు. కానీ వాళ్ళ లోపల వాళ్ళ ఇంట్యూషన్ కానీ, వాళ్ళ కాన్షియస్‌నెస్ కానీ ఇది చెయ్యాలా? ఇది చేయకూడదా? ఇది హ్మ్. కరెక్టా? ఇది తప్పా? అని తెలుసుకోగలిగిన రోజే వాళ్ళలో మార్పొస్తుంది. ఏంటమ్మా అంటే ఇప్పుడు మీ లైఫ్ గోల్ ఏమని పెట్టుకున్నారు? ఎట్లా దీనికి ఒకటి ఉంటుంది కదా! మనం ఈ దానికి రీచ్ అవ్వాలనో, లేదంటే ఇది చెప్పాలా, లేదా ఇవన్నీ చేయాలి ఇదని ఒకటి ఉంటుంది కదా! అలా మీకు ఒక క్లారిటీ వచ్చిందమ్మా ఇప్పుడు? డెఫినెట్‌గా క్లారిటీ వచ్చిందండి. ఇప్పుడు హ్మ్. నా గోలొచ్చి ప్రతి ఒక్కరు ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా హెల్తీగా హ్మ్. ఉండాలనేదే నా గోల్. హ్మ్. దాని కోసం చేసే ప్రయత్నమే ఇదంతా అన్నమాట. హ్మ్. మీ ద్వారా ఏదైనా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఒక అమూల్యమైన సందేశం అందించండి. ఒకటి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండడానికి, తర్వాత పరిస్థితులని సంతోషంగా మార్చగలిగేటట్టు ఉండడానికి హ్మ్. ప్రయత్నం చేయాలి. అప్పుడేంటంటే మనతో పాటు నలుగురు హ్యాపీగా ఉంటారు. అందరూ ఎదుగుతారు. మనము ఎదుగుతాం. అవును. ఒకరి మీద కంప్లెయింట్స్ అని, క్రైయింగ్ కానీ, లేకపోతే కంపారిజన్ కానీ, నెగటివిటీ కానీ పెట్టుకోకుండా ఆ! ఒట్టి పాజిటివ్‌గా ఉంటూ అలా నడుస్తూ ఉంటే అందరి లైఫు బాగుంటుంది. జస్ట్ మైండ్‌ఫుల్‌గా చేయాలి. ఏ పని చేసినా కూడా మైండ్‌ఫుల్‌గా చేశామనుకోండి, తప్పు పడదు. అక్కడ తప్పుటడుగు అని రాదు ఆ! మైండ్‌ఫుల్‌గా చేశామంటే. అదొక్కటి ఆ! మైండ్‌ఫుల్‌నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని ఎవరైనా సంప్రదించాలనుకున్నా, లేతే మీతో సెషన్స్ రావాలనుకుని అనుకున్నా, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అసలు ఇంతవరకు అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే అప్రోచ్ అవుతున్నారండి. హ్మ్. సో, ఆహ్, ఏంటంటే నా నా నంబర్ ఇంకా నేను ఇవ్వలేదు ఎవరికీ. ఎవరో ఓకే. కొంతమంది నాకు అంటే వాళ్ళకి నిజంగా హెల్ప్ కావాలి నేను అన్న వాళ్ళకి నేను నంబర్ ఇచ్చాను. హ్మ్. నేను నా ప్రైవేట్ నంబర్ కాకోకుండా నేను ఇంకొక నంబర్ ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు ఆ! అందరికీ నేను అందుబాటులో ఉంటాను. చాలా సంతోషం అమ్మా. చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా ముందు ముందు మీరు మన శ్రీ సన్నిధి ద్వారా అందరికీ ఉపయోగపడేలాగా ఏదైనా జూమ్ క్లాసెస్ ఏదో ఒక టైంలో వారానికి ఒక రోజన్నా మీరు ఒక మంచి విషయాలు చెప్తారని ఆశిస్తూ చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్. చాలా థాంక్స్ అండి. డెఫినెట్‌గా నేను నా గోలే అది. సో, హ్మ్. నేను అందరికీ అప్రోచబుల్‌గా ఉండాలి. అందరూ ఆ పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోవాలి అనేదే నా ఉద్దేశ్యం. నేను హ్మ్. డెఫినెట్‌గా అటెండ్ అవుతాను. థాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే అండి. థాంక్ యూ సో మచ్.